ఎందరో త్యాగమూర్తుల త్యాగఫలం ఆంధ్ర రాష్ట్రం. నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు సుఖ సంతోషాలుగా ఉన్నారా? ప్రస్తుతం ప్రజల మధ్య ఉన్న కులాల కుంపట్లు ఎవరి కోసం? చంద్రయాన్ రాకెట్ యుగంలో కూడా వర్ణ విభేదాలు దేనికి సంకేతాలు? రాజకీయ పార్టీల నేతలు ఏం చెప్తున్నారు? నేటి కాలంలో ప్రపంచాన్ని శాసించే మన యువత మేధాశక్తి ఏం కోరుకుంటుంది? తెలుసుకోవాలంటే ఆంధ్ర యువగలం. ప్రజల మాటే మా నోట. నమస్కారం. రాష్ట్రంలో 2024 ఎన్నికలు హోరాహోరీగా జరిగిన పరిస్థితి కనబడుతుంది. అందులో భాగంగానే అధికార విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం అయితే తారాస్థాయికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఇందులో భాగంగానే అధికార పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరూ మాట్లాడిన మాటలు కొంతమేరకు కొంపం ఉంచాయా? ఒక స్థాయికి మించి బూతులు మాట్లాడారా? ఒక లక్ష్మణ రేఖ ఏదైతే ప్రజాస్వామ్యంలో ఉందో ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి లక్ష్మణ రేఖ అనేది దాటారా? విపక్ష పార్టీలు ఇదే క్యాచ్ చేసుకున్నాయా అనే అంశానికి సంబంధించి ప్రధానంగా ఒక చర్చ జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. రాష్ట్రంలో కనుక గమనించినట్టయితే అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు హద్దు మీరి మాట్లాడినటువంటి బూతులు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్టు రచన అంతా కూడా సీఎం పేషీలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ సలహాదారు, ఒక అడ్వైజర్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన గతంలో సాక్షి మీడియాలో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయన రాసినటువంటి స్క్రిప్ట్, ఆయన ఏ పదం అయితే పలకమన్నారో అదే పదాలు పలుకుతూ అదే స్క్రిప్టును మీడియా ద్వారా వివరిస్తూ అదే బూతులు కూడా ఉన్నది ఉన్నట్టుగా బూతులు తిడుతూ మాట్లాడినటువంటి నేతలు కూడా ఉన్నారు. అయితే ఈ నేతలందరూ కూడా వాస్తవానికి ఆ టైపు నేతలా కాదా? ఆ విధమైన బూతులు ఎందుకు తిట్టారు, ఎందుకు తిట్టాల్సి వచ్చింది అనే అంశానికి సంబంధించి వాళ్ళకి సంబంధించినటువంటి అనునయులతో మాట్లాడినటువంటి అంశాలను కనుక మనం గమనించినట్టయితే కొన్ని సందర్భాల్లో వారందరూ కూడా తాము ఏమి మాట్లాడాలో, ఏమి చెప్పాలో, ఏ విధంగా ఎక్కడ మీడియాలో అడ్రస్ చేయాలో అటు చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లేకపోతే లోకేష్ని కానీ, లేకపోతే భువనేశ్వరి కావచ్చు, అదేవిధంగా ఇంకా మోడీని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఎప్పుడు ఏ విధంగా మాట్లాడాలి, అది బూతుల వర్షన్లో కావచ్చు, లేకపోతే మిగతా వర్షన్లో కావచ్చు, ఏ వర్షన్లో అయినా మాట్లాడాలనేది కథ, స్క్రీన్ ప్లే, స్క్రిప్ట్ మొత్తం రచించేది మాత్రం సీఎం పేషీకి సంబంధించినటువంటి ఒక అడ్వైజర్. ఆ అడ్వైజర్ ఇచ్చింది మాత్రమే ఇక్కడున్న వాళ్ళు మాట్లాడాలి. అలా ఇచ్చిన దాన్ని మాత్రమే మాట్లాడుతూ ఆ విధంగా బూతులు తిడుతూ వారిని ద్వేషించేటటువంటి చెయ్యాలి. వాళ్ళని ఎవరైతే ఉన్నారో నైతికంగా దెబ్బ కొట్టాలి. ఎవరైతే విపక్ష పార్టీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆ విధంగా నైతికంగా దెబ్బ కొట్టాలి, నైతికంగా బూతుల వర్షం కురిపించాలి అనేది ఒక స్ట్రాటజీగా ఒక అడ్వైజర్ వైఎస్ఆర్సీపీకి పనిచేశారు అనేది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇక్కడ మాట్లాడినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో కొడాలి నాని కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, లేదా పేరు నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, లేకపోతే రోజా కావచ్చు, లేకపోతే వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ని తూచా తప్పకుండా ఫుల్గా ఫాలో అవుతున్నారు. అయితే ప్రస్తుతానికి కనుక మనం గమనించినట్టయితే ఇప్పుడు అధికార పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కొన్ని సందర్భాల్లో ఆ నాయకులు మాట్లాడినటువంటి మాటలు జుగుత్సాకరంగా ఉన్నాయి. ఒక పెద్దలకు మాత్రమే అనేటటువంటి చిత్రాలు కొన్ని ఉంటాయి. ఆ చిత్రాలందరూ కూడా అడల్ట్ ఓన్లీ ఏ సెన్సార్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సినిమాల యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఇది పెద్దలకు మాత్రమే, అంటే ఇది పెద్దలు మాత్రమే చూడాలి, చిన్నపిల్లలు చూడకూడదు అన్నట్టు వైసీపీ నేతలు కొంతమంది మాట్లాడుతుంటే వారు మాట్లాడేటటువంటి భాష కావచ్చు, వారు మాట్లాడేటటువంటి బూతులు కావచ్చు, అవి ఫ్యామిలీతో కలిసి చూసి సందర్భం కూడా లేదు. ఒక మంత్రి అంటాడు, ఆయన నా కొడుకు చెప్పాడు అంటాడు, వాడమ్మ మొగుడు చెప్పాడు అంటాడు, ఆ టైప్ మాట్లాడతాడు. ఇంకొకతను ఏమంటాడు, గన్నవరానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏమన్నాడు, లోకేష్కు సంబంధించి చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి ఒకే ఒక కుమారుడు ఉన్నటువంటి నారా లోకేష్కి సంబంధించి ఆయన పుట్టుకనే తప్పు పట్టారు. అసలు ఎవరో ఒక చనిపోయిన నేతకి సంబంధించినటువంటి పోలికలు పోలిస్తారు. ఈయన పోలికలు అసలు చంద్రబాబు నాయుడికి లేవు, ఈయన పోలికలన్నీ ఎవరో చనిపోయాడు ఒక నేతకున్నాయి, ఆ నేతకున్న పోలికలే ఈయనకు వచ్చినాయి అంటూ ఒక జుగుత్సాకరంగా ఒక అత్యంత హీనంగా జుగుత్సాకరంగా మాట్లాడినటువంటి హీనమైన భాష ఏదైతే ఉందో
ఆ భాష నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానికంలో వైసీపీకి మద్దతు ఇచ్చే వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ కూడా నైతికంగా కూడా చంద్రబాబుకి కానీ లేకపోతే లోకేష్కి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్కి కావచ్చు, వీళ్ళందరూ కూడా నైతికంగా కూడా కొన్ని సందర్భాల్లో మద్దతు ఇచ్చిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే కనుక మనం గమనించినట్టయితే వన్ సైడ్గా పార్టీకి పనిచేసే వాళ్ళు కొంతమంది అయితే 40% అని అనుకుంటే ఒక 10% మాత్రం న్యూట్రల్గా ఉంటారు. ఈ న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఓటర్స్ యొక్క మైండ్ చేంజ్ చేసింది ఈ బూతుల వర్షం ఏదైతే ఉందో, ఈ బూతుల వర్షం. గతంలో మనం గమనించినట్టయితే కొంతమంది కూడా అంటారు బూతుల మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఇంకో బూతుల మంత్రి ఇంకో ఆయన ఉన్నాడు. అట్లా ఒక బూతులతోనే వాళ్ళు నోరు తెరిస్తేనే బూతులతోనే. ఇప్పుడు విపక్షం కనుక కొన్ని సందర్భాల్లో కొన్ని అంశాలకు సంబంధించినటువంటి వివాదం వచ్చినా, కొన్ని విషయాలకు వచ్చినా కూడా ఒక ప్రాపర్ చర్చ అనేది ఉండటం బాగుండేది గతంలో కనుక గమనించినట్టయితే. కానీ ప్రస్తుతం అటువంటిది లేదు. ఎవరైనా ఏదన్నా మాట్లాడారంటే వాడికి పవన్ కళ్యాణ్కి 4 పెళ్ళాలు 3 పెళ్ళాలు, మొదటి పెళ్ళం ఎక్కడ ఉంది, రెండో పెళ్ళం ఎక్కడ ఉంది, 4వ పెళ్ళం ఏది, ఈ టైప్ మాట్లాడతారు. ఒక ఆయన మన మాట్లాడుతూ ఆయన ఏదో చెప్తున్నాడు, మీరు ఇంట్రడ్యూస్ చేయాలంటే గతంలో ఉన్న భార్యలందరినీ కూడా తీసుకొచ్చి ఇంట్రడ్యూస్ చేయండి అంటూ కూడా ఒక హద్దు మీరి ఒక ఎలక్షన్లో ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి అంశం ఏదైతే ఉందో ఒక హద్దు మీరి చేస్తున్నటువంటి ప్రచారం కావచ్చు, దుర్భాషలు కావచ్చు, ఈ దుర్భాషలు మొత్తం కూడా వైసీపీ పార్టీకి ఎంతో కొంత అయితే డ్యామేజ్ చేస్తాయి అనేటటువంటి భాషల్లో కానీ ఏ విధంగా అయినా కూడా డ్యామేజ్ చేస్తాయి అనేటువంటి అనుమానం ఏదైతే ఉందో, సందేహం ఏదైతే ఉందో, అదే అంశానికి సంబంధించి దాదాపు కొంత మేరకు ఈ నష్టం చేకూరుస్తుంది అనటంలో అయితే మాత్రం ఎటువంటి సందేహం లేదు అనేది అయితే మాత్రం కొంతమంది నుంచి వస్తున్నటువంటి వర్షన్. ఇప్పుడు వైసీపీ పార్టీ అనేది ప్రజలకు మేలు చేసిందా చేయలేదా అనేది అంశం పక్కన పెడితే, కొంతవరకు ఎప్పుడు కూడా రాజకీయాల్లో అధికార పార్టీ కొంత మేలు చేస్తుంది, ప్రతిపక్షం కొంత మేలు చేస్తుంది, ఇట్లా కొంత జరుగుతుంటాయి. ఒకవేళ అధికార పార్టీ వైఎస్ఆర్ జగన్ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి వైసీపీ పార్టీ కొంత మేరకు దాదాపు ప్రజలకైతే మేలు చేసింది, కొన్ని సందర్భాల్లో అయితే మేలు చేసింది, సంక్షేమ పథకాలు ఇచ్చింది, అదేవిధంగా ఒక బెస్ట్ వెల్ఫేర్ అయితే ఇచ్చింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. దాన్ని ప్రజలు కూడా స్వాగతిస్తున్నారు, దానికి ఎంతో కొంత కూడా మద్దతు ఇస్తున్నారు. వైసీపీ పార్టీకి అయితే పూర్తిగా మద్దతు ఇస్తున్నారు. అయితే ఈ బూతుల వర్షం ఏదైతే ఉందో ఈ న్యూట్రల్ ఓటర్స్ని మైండ్ అయితే చేంజ్ చేసింది. ఒక స్థాయికి మించినటువంటి బూతులు, ఒక స్థాయికి మించినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కూడా చాలా జుగుత్సాకరంగా ఉన్నాయి వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ఇది మరింత వెళ్ళే అవకాశం ఉంది, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి అంటూ కూడా కొంతమంది న్యూట్రల్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం ఎన్నికలు అయిపోయాయి, ఇంకా రేపో మాపో కౌంటింగ్ కూడా దగ్గర పడుతున్న తరుణంలో ఇటువంటి అంశాలు కనుక బయటకు వస్తున్నాయి. ఏదైతే ఉందో ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాలలో వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 సంవత్సరాల్లో ప్రజలకు చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు, అదేవిధంగా మంచి కావచ్చు, ఒక పక్కన కనుక గమనించినట్టయితే చెడు కావచ్చు, అదేవిధంగా విపక్ష పార్టీలుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశాడు, అదేవిధంగా 10 years ప్రతిపక్ష నాయకగా ఉన్నాడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా 10 సంవత్సరాల నుంచి జనసేన పార్టీని నడిపిస్తున్నారు. అదేవిధంగా లోకేష్ కూడా గతంలో మంత్రిగా పనిచేశారు, అదేవిధంగా కూడా రాజకీయ నాయకుడుగా ఉన్నారు, మరో యువ నాయకుడిగా కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా నారా భువనేశ్వరి ఎవరైతే ఉన్నారో నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు సతీమణి, ఆ సతీమణిని కూడా ఈ ప్రస్తుతం జరిగినటువంటి రాజకీయ ఈ ప్రకంపనల నేపథ్యంలో ఆమెను కూడా మళ్ళీ బయటికి లాగారు. అంతకుముందు కనుక చంద్రబాబు నాయుడు 15 సంవత్సరాల అధికారంలో ఉన్న సందర్భంలో ఏ రోజును కూడా నారా భువనేశ్వరి అనే ఆమె మీడియా ముందుకు రావటం కానీ లేకపోతే రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం వంటి అంశాలు కనుక లేవు. ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇటువంటి బూతులు తిట్టడం వల్ల వాళ్ళని కూడా బయటకు తీసుకురావడం, వాళ్ళు కూడా ప్రజల్లోకి వెళ్ళి నన్ను ఇట్లా తిట్టారు, నా ఒక అంశానికి సంబంధించి ఒక ఏదైతే స్వేచ్ఛ ఉంటుందో, ఒక మహిళగా ఉంటుందో ఆ స్వేచ్ఛను కూడా హరించే విధంగా, హనన చేసే విధంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే బూతులు కావచ్చు, వ్యాఖ్యలు కావచ్చు, ఇటువంటి అంశాలను కనుక గమనించినట్టయితే ఆమె ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి సానుభూతి వస్తుంది. ఆ సానుభూతి ఏదైతే ఉందో ఈ బూతుల రూపంలో తిట్టినటువంటి వ్యాఖ్యల ద్వారా ప్రజల నుంచి కొంతమేరకు సానుభూతి వచ్చింది. అయితే ఆయన సంక్షేమం చేయొచ్చు, ఈయన సంక్షేమం చేయొచ్చు, ఈయన ఇంకోటి చేయొచ్చు, ఈయన ఇంకోటి చేయొచ్చు. కానీ ఈ బూతులు ఒక స్థాయికి మించి మాట్లాడినటువంటి బూతులు ఎవరైతే ఉన్నారో కొంతమంది ఉన్నారు. ఆ విధంగా మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, జోగి రమేష్ కూడా కావచ్చు, మంత్రిగా ఉన్నారు, ఆయన కూడా చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన సందర్భం కావచ్చు, ఇటువంటి
ఇటువంటి సందర్భంలో అటు వైసీపీకి సంబంధించిన వాళ్ళైతే పూర్తిగా మద్దతు ఇస్తారు, కానీ ఎవరైతే న్యూట్రల్గా ఉంటారో వాళ్ళు మాత్రం కొంత డోలాయమానంలో ఉన్నారు. ఈ విధంగా ఈ వ్యాఖ్యలు చేయటం, ఈ విధంగా ఈ దాడులు చేయటం, ఇటువంటి బూతులు, ఇటువంటి భాష, సరళమైనటువంటి బూతుల భాష ఏదైతే ఉందో ఆ బూతుల భాష మాట్లాడుకోవటం, ఇటువంటివి అన్నీ కనుక గమనించినట్టయితే కొంతవరకు చేంజ్ అవుతుంది న్యూట్రల్ వాటర్లో. ఈ బూతులు మాత్రం ఒక స్థాయికి మించి మాట్లాడారు అనేదైతే వైసీపీ నాయకులు కొంతమంది మాత్రం అయితే చెప్తున్న వర్షన్ కనపడుతుంది. అయితే ఈ బూతులు తిట్టినటువంటి, స్థాయికి మించి బూతులు తిట్టినటువంటి నేతల మాత్రం వాయిస్ ఆడదే, కానీ ఆ వాయిస్ వెనకాల ఉన్నటువంటి స్క్రిప్ట్ మాత్రం అక్కడ సీఎం పేషీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి, ఒక సలహాదారు ఇచ్చినటువంటి సలహాల మేరకే అమ్మనా బూతులు విపక్ష పార్టీలని, చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని, నారా భువనేశ్వర్ని కావచ్చు, లోకేష్ని కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఒక స్థాయికి మించి ప్రజాస్వామ్యంలో విపక్షాలను తిట్టడం, అధికార పార్టీ అధికారాన్ని విపక్ష పార్టీ తిట్టడం ఇవన్నీ సహజమే. కానీ ఒక స్థాయికి మించి ఒక తిట్టినటువంటి బూతులు ఏవైతే ఉన్నాయో ఆ బూతులు మాత్రం కొంతవరకు వైసీపీ పార్టీని దెబ్బతీస్తాయా అనే అనుమానం కూడా కలగటం మానటం లేదు. ఎందుకంటే ఆ స్థాయిలో తిట్టినటువంటి బూతుల మూలంగా న్యూట్రల్గా ఉండేటటువంటి, సాంప్రదాయంగా ఉండేవాళ్ళు కావచ్చు, న్యూట్రల్గా ఉండేవాళ్ళు కావచ్చు, వాళ్ళందరిలో కూడా కొంత చేంజ్ కనపడుతుంది, కొంత డిఫరెంట్ వాయిస్ వినిపిస్తుంది అనేది అయితే మనం గమనించాల్సిన అవసరం కనపడుతుంది. ప్రస్తుతానికి మనం కనుక చర్చించాల్సిన అంశం ఏదైతే ఉందో, అయితే ఈ వైసీపీలో ఉన్నటువంటి ఈ నేతలు ఎవరైతే ఉన్నారో, అంటే బూతుల వర్షం సృష్టించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే వ్యంగ్యంగా సెటైర్లికల్గా కామెంట్స్ పెట్టిన వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో, విజయసాయిరెడ్డి ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయన కానీ కొన్ని సందర్భాల్లో చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధేశ్వరిని కూడా కొంచెం హేళనగా మాట్లాడిన విషయం, ఆ మేడం ఏ విధమైనటువంటి మద్యం తాగిద్దో, ఆ బ్రాండ్లు ఏవి ఉన్నాయో, ఆమె పురంధేశ్వరి మందు తాగుతుంది, అట్లా కొన్ని వ్యంగ్యంగా ఎటకారకంగా మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా ఇబ్బందికరంగా ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి ఒకేలా రాబోయే రోజుల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేదైతే చెప్తున్నటువంటి వర్షన్ అయితే కనబడుతుంది. అదేవిధంగా విపక్ష పార్టీలు కూడా తాము కూడా మేమే అధికారంలోకి వస్తామని కూడా చెప్తున్నారు. ఎవరి కాళ్ళు డి అంటే డి అంటున్నారు, ఒకళ్ళు 151 అంటే ఇంకోళ్ళు 160 అంటున్నారు సీట్లు. మొత్తానికి ఇది ఎవరికి ఎన్ని వస్తాయి అనేది అయితే మనం రేపు 4వ తారీఖు తర్వాత అయితే తెలుస్తుంది. కాకపోతే ఈ బూతుల శ్రేణి ఏదైతే ఉందో, డోస్ ఏదైతే ఉందో, ఈ డోస్ అయితే మాత్రం ఒక స్థాయికి మించి వైసీపీ నేతలు చేశారు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఆ వైసీపీ నేతలను మాట్లాడించింది మాత్రం సీఎం ఆఫీస్కి సంబంధించినటువంటి సలహాదారుడు మాత్రమే. ఈ సలహాదారుడి యొక్క సూచనలు, సలహాలు, ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్ట్ని తూచా తప్పకుండా మాట్లాడినటువంటి కొంతమంది నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి యొక్క భవితవ్యం ఏమిటి, వారి భవిష్యత్తు ఏంటి అనే స్థాయిలోకి వెళ్ళిపోయటం పరిస్థితి వచ్చేస్తుంది. మొన్నటిదాకా కనుక మనం గమనించినట్టయితే గన్నవరం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వల్లభనేని వంశీ ఆయన మిగతా విషయాల్లో, మిగతా సందర్భాల్లో మాట్లాడిన మాటలు ఎట్లా ఉన్నప్పటికీ కూడా లోకేష్కి సంబంధించి, నారా భువనేశ్వరికి సంబంధించి, చంద్రబాబు ఫ్యామిలీకి సంబంధించి చేసినటువంటి అత్యంత జుగుత్సాకరమైనటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన రాజకీయానికి సంబంధించినటువంటి చాలా పెద్ద డ్యామేజ్ జరుగుతుంది అనేది అయితే ఆ నోట ఈ నోట తెలుస్తున్నటువంటి వర్షన్. ఏం జరుగుతుంది అనేది రిజల్ట్ తర్వాత తెలుస్తుంది. అయితే వల్లభనేని వంశీ ఇప్పటికే అమెరికా వెళ్ళిపోయాడని చెప్పి, అమెరికా వెళ్ళిపోయి అక్కడ గ్రీన్ కార్డుకు అప్లై చేసుకున్నాడు వల్లభనేని వంశీ, ఈయన ఇంకా ఇక్కడ ఓడిపోతాడు, ఇక ఈయన అక్కడ అమెరికాలో ఉండిపోతాడు అనేది మాత్రం కొంతమంది వీళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి వర్షన్. అది నిజం కాకపోవచ్చు, నిజం అవ్వచ్చు, అది ఏదన్నా కానీ. అంటే ఒక స్థాయికి మించి ఒక సలహాదారు ఇచ్చినటువంటి వ్యాఖ్యలు, తొందరపాటుగా చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఆయన్ని రాజకీయ సమాధికి నాంది పలుకుతున్నాయి. ఈ విధంగా జుగుత్సాకరంగా మాట్లాడుతున్నటువంటి సలహాదారు రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నైతికంగా, అదేవిధంగా సొసైటీలో కూడా చాలా దెబ్బతీశారు. ఆయన వ్యాఖ్యలు, ఆయన ఇచ్చినటువంటి సలహాలు, సూచనలు, ఆయన ఇచ్చినటువంటి స్క్రిప్టు మాట్లాడిన సందర్భంలో కొంతమంది ఎమ్మెల్యేలు, ఈయనతో పాటు ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరి పేర్లు కూడా మనం చర్చిస్తే కనుక అంబటి రాంబాబు కావచ్చు, కొడాలి నాని కావచ్చు, అదేవిధంగా శ్రీమతి రోజా గారు కావచ్చు, అదేవిధంగా గుడివాడ అమర్నాథ్ కావచ్చు, జోగి రమేష్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒక నైతికంగా చాలా వరకు మంచి పనే చేసినప్పటికీ కూడా
ఈ బూతులు ఒక స్థాయికి మించి మాట్లాడినటువంటి డోస్ ఏదైతే ఉందో ఆ డోసు నేపథ్యంలో న్యూట్రల్ ఓటర్లలో కొంత డైలమాలో పడ్డారు. ఆ విధంగానే రిజల్ట్ ఇచ్చారు. ఆ విధంగానే రాబోయే రోజుల్లో కూడా ముందుకు వెళ్తున్నారు అనేదైతే ఇండికేషన్ అందుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ఈ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈ స్క్రిప్ట్ రచించినటువంటి సలహాదారు విషయంలో మాత్రం రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు మాట్లాడుకోవటం జరుగుతున్న వర్షన్ కనపడుతుంది. అదేవిధంగా ఈ స్థాయిలో ఈ అమనాభూతులు స్థాయిలో అయితే అటు విపక్ష పార్టీల నుంచి అంటే టీడీపీ జనసేన పార్టీ నుంచి కొంత మేరకైతే రివర్సల్లో కౌంటర్లు వచ్చాయి. కానీ పూర్తి స్థాయిలో వీరు మాట్లాడిన స్థాయిలో అయితే అటు నుంచి అంత స్థాయిలో అయితే రాలేదు అనే వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్, అంటే ఇది పబ్లిక్ వర్షన్ ఇది. అయితే ఆ నేపథ్యంలో ఇటువంటి నిర్ణయం తీసుకుంటారు ప్రజలు, న్యూట్రల్ ఓటర్లు ఏ విధంగా ఉంటాయి, ఈ బూతుల స్థాయి ఒక స్థాయికి అయితే దాటి ఉంది అనేది అయితే సీఎం పేషీకి సంబంధించినటువంటి ఒక అడ్వైజర్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఒక సలహాదారు ఎవరైతే ఉన్నారో ఆ సలహాదారు మూలంగానే ఇటువంటిది ఏదన్నా జరిగితే ఒకవేళ రాబోయే రోజుల్లో బంపర్ మెజార్టీతో వచ్చేస్తే ఎటువంటి సందేహం లేదు, అంతా హ్యాపీనే. కానీ ఒకవేళ ఏదన్నా జరిగితే కనుక దాని యొక్క మాటల యొక్క ఆ స్క్రిప్ట్ యొక్క సారాంశం మూలంగానే నెగిటివ్ ఫలితాలు వచ్చాయి, రాబోతున్నాయి, లేకపోతే రావచ్చు అనేటటువంటి అభిప్రాయాన్ని మాత్రం కొంతమంది వైసీపీ నాయకులే వ్యక్తం చేస్తున్నారు. అయితే దీని మూలంగా కొంత మేరకు లాభం ఉంటుందా లేదా అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. రానున్న రోజుల్లో 4వ తారీఖున ఎటువంటి రిజల్ట్ ఇవ్వబోతున్నారు, ఇటు విపక్షానికి కూటమికి అధికారం కట్టబెడుతున్నారు, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి. మొత్తానికి ప్రజాస్వామ్యంలో ప్రస్తుతం రాజకీయ సరళిలో దానికి సంబంధించినటువంటి పరిపాలనా క్రమంలో ఒక స్థాయికి మించినటువంటి బూతులు కానీ లేకపోతే స్థాయికి మించినటువంటి తిట్లు మాత్రం ప్రజలు దాదాపుగా అంగీకరించరు అనే అంశం అయితే మాత్రం స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఏ విధంగా ముందుకు రాబోయే రోజుల్లో నడుచుకుంటాయి, ఏ విధంగా ఉంటాయి అనేది అయితే మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. నమస్కారం.